ఎన్నికల వేళ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఘర్ ఘర్ చలో గాంవ్ గాంవ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలో చేపట్టారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఓబీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జి సంజయ్ ధనాటే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని పాత కుమ్మరివాడలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. బతుకులు బాగుపడతాయని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని సంజయ్ ధనాటే అన్నారు. మార్కెట్ లేకుండా అది కూడా చదివించండి, వేయడం ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే అది ముందు చేయించుకోండి. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యము. ఆయన 4 సంవత్సరాలు ఇస్తాడు. 824 రోగాలకు సంబంధించింది. ఏ రోగం వచ్చిందమ్మా కార్డు అంటే ఆరోగ్యశ్రీ అన్నట్టు. అది వచ్చే 14వ తారీఖు వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిలుపు ఇవ్వడం జరిగింది. పల్లె పల్లెకి ఓబీసీ, ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఆ భాగంగానే తెలంగాణ మొత్తంలో విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మేము ఆదిలాబాద్లో రావడం జరిగింది. ఆదిలాబాద్లో కూడా విశేష స్పందన జనాల్లో మేము పోతున్నాం, ఇంటింటికి వెళ్తున్నాము. ప్రతి ఇంట్లో గోసనే ఉంది. తెలంగాణ తెచ్చుకున్నది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బతుకులు బాగుపడతాయనే తెచ్చుకున్నాము. మా బతుకులైతే ఏం బాగుపడలేదు. బాగుపడ్డదంటే ఒక కుటుంబానికే. ఆ కుటుంబము అది ఆ కొడుకు, బిడ్డే, అల్లుడు,